సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవించుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుముని ఆటల మకరందము. జీవించుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుముని ఆటల మకరందము. సుగుణాల సంపన్నుడా. మనుషుల యొక్క ఆలోచన, వారి తలంపులు బహు చెడ్డవి అని దేవుడు ఎరిగి మనిషిని సృష్టించినందుకు దేవుడు పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నాశనం చేయాలని, శిక్షించాలని దేవుడు తీర్మానం తీసుకున్నాడు. అదే సమయంలో ఒక నీతిమంతుడు భూమి మీద ఆనాడు ఉన్నాడు. అతని పేరేమిటి? నోవహు. నోవహు నీతిగా యథార్థంగా జీవించాడు. ఆ నీతిమంతుడైనటువంటి నోవహును శిక్షించడం దేవునికి ఇష్టం లేదు. కారణం ఏమిటంటే అతడు నీతిగా జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడు నోవహుకు? నువ్వు ఓడ నిర్మించో, నువ్వు నీ కుటుంబం ఓడలోకి ప్రవేశించండి. ఆ తరువాత నేను జల ప్రళయము చేత పాపము చేసే ప్రతి ఒక్కరిని శిక్షించబోతున్నాను అని నోవహుకు దేవుడు చెప్పాడు. అప్పటి వరకు ఎప్పుడు జల ప్రళయం రాలా. అప్పటి వరకు మానవ జాతి ఎప్పుడూ కూడా తుడిచివేయబడలా. అన్నాడు నోవహు ఆ హెచ్చరికను అంగీకరించటమే చాలా కష్టం, అర్థం చేసుకోవడం చాలా కష్టం, నమ్మడం చాలా కష్టం. ఏంటి ప్రభువా, భూమి మీద ఉన్న మనుషులందరినీ కూడా నువ్వు శిక్షిస్తావా? శిక్షిస్తా. ఎందుకని? వాళ్ళు చేస్తున్న పాపిష్టి పనులు చూడలేకపోతున్నా. వారి హృదయములో ఆలోచనలు, తలంపులు అన్నీ కూడా బహు హేయమైనవి. కాబట్టి నేను శిక్షించబోతున్నాను. నోవహు నమ్మాడు కాబట్టి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడిచ్చిన కొలతల ప్రకారం అద్భుతమైన ఓడ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఓడ నిర్మిస్తున్నప్పుడు అనేక మంది వచ్చి ఆ నిర్మాణంలో పాల్పంచుకున్నాడు. ఎందుకు నిర్మిస్తున్నావు ఈ ఓడ? కారణం ఏమిటి? హెచ్చరిక చేశాడో ప్రళయం రాబోతుంది, పాపం చేసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు శిక్షించబోతున్నాడు. కాబట్టే దేవుడు నాతో మాట్లాడి ఓడ నిర్మించో, నువ్వు నీ కుటుంబం రక్షించబడులాగున. కాబట్టి మీకు హెచ్చరిక చేస్తున్నా. దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ ఓడలో ప్రవేశించు, ప్రతి ఒక్కరు రక్షించబడతారు. మీరు కూడా ప్రవేశించవచ్చు, మీరు కూడా రావచ్చు, మీరు రక్షించబడవచ్చు, మీ కుటుంబాలు రక్షించబడవచ్చు, శిక్ష నుంచి తప్పించుకోవచ్చు, దేవునికి ఉగ్రత రాబోతుంది అని చెప్పి నోవహు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, సుమారు 120 సంవత్సరాలు ప్రజలకు హెచ్చరిక చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? మీరు ఆదివారం వస్తేనే మీకు హెచ్చరిక దొరుకుతుంది. సంవత్సరంలో 52 సార్లు మీకు హెచ్చరిక. కానీ ఆనాడు నోవహు 120 సంవత్సరాలు ఎంతో ఓపిక పట్టాడండి దేవుడు, ఎంత సహించాడండి దేవుడు. అప్పుడు మీలో కొంతమంది అనుకుంటారు, 120 సంవత్సరాలు వాళ్ళని సహించాడు కదా, మరి మమ్మల్ని కూడా సహిస్తే ఈ లోపల మా యాత్ర ముగించి వెళ్ళిపోతాం కదా. ఎక్కడికి వెళ్తారు? పాపం చేసి పాతాళానికి వెళ్తారు. ఆనాడు మనుషులు బ్రతికిన కాలం 700, 800, 900 సంవత్సరాలు. కాబట్టి వాళ్ళకి 120 సంవత్సరాలు అంటే 10%
లేదా ఒక 15% హెచ్చరికతో కూడిన సంవత్సరాలు. కానీ మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు కదా, ఎప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని హెచ్చరిక చేయటంలా? వచ్చిన ప్రతిసారి దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తూనే ఉన్నాడు. ఈ సహోదరులు రక్షింపబడిన తరువాత కూడా మనలో కొంతమంది తప్పటడుగులు వేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు. తెలియక చేస్తున్నారా అంటే కానే కాదు, తెలిసి మరీ చేస్తున్నారు. దయచేసి గమనించండి, తెలిసి తప్పు చేసినప్పుడు రెట్టింపు శిక్ష ఉంటుంది, మర్చిపోకండి. ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ, యేసు ఎవరో తెలియదు, ఆయన పాపం రక్షించడానికి వచ్చాడని తెలియదు. పట్టబడినప్పుడు అందరూ కొట్టాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను కాపాడాడు. ఆమె శిక్షించబడకుండా కాపాడాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు నన్ను శిక్షించలేదాయా? నేను నిన్ను శిక్షించను. యేసు ఈ లోకానికి వచ్చింది పాపిని శిక్షించడానికి కాదు, పాపిని రక్షించడానికి వచ్చాడు. ఆ రోజు ఆ పాపాత్మురాలను చూసి, అమ్మా, నేను నిన్ను శిక్షించను తల్లి, కానీ ఇకను పాపము చేయొచ్చు. ఒకసారి నువ్వు ప్రభును కలిసిన తర్వాత, ఆయన ప్రేమను క్షమను చవిచూచిన తర్వాత, నువ్వు నేను ఖచ్చితంగా పాటించాల్సిన ఆజ్ఞ, ఇకను పాపము చేయొద్దు అని చెప్పి, ఇక చచ్చిపోయేంత వరకు ఏ పాపము చేయకుండా మనం ఉండగలమా అని అంటే అది సాధ్యం కాదు. ఎందుకంటే మనం శరీరంలో ఉన్నంత కాలం ఈ శరీరం చుట్టూ ఉన్నటువంటి లోకస్తులు ఏదో విధంగా మనల్ని పాపానికి ప్రోత్సహించే ప్రయత్నం చేస్తారు. మనలో పాపము లేదు అని మీరు చెప్పుకున్న ఎడల మీరు దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నారు. కానీ ఎప్పుడైనా పొరపాటున మనం తప్పు చేసినా, ఒక అబద్ధమాడినా, పొరపాటుగా మాట్లాడినా, కళ్ళను అపవిత్రం చేసుకున్నా, లేదా ఇతర పొరపాట్లు మనం చేసినా